గత 2019 నుండి ఈ రోజు వరకు మన విశ్వబ్రాహ్మణులను ఎంత ఘోరంగా అవమానిస్తున్నారంటే వైసీపీ పార్టీలు చెప్పిన ఒక వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణులకు మాట ఇచ్చి విశ్వబ్రాహ్మణులు తాలుబొట్టు చేసే హక్కు కానీ కాలిమెట్టే అమ్మే హక్కు కానీ ఇస్తామని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పిన ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ వ్యక్తి విశ్వబ్రాహ్మణ సోదరులకి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. విశ్వబ్రాహ్మణులకి నీచంగా అన్యాయం చేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేరు చెప్పుకునే కానీ సిగ్గుపడాలి రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు మొత్తం. ఈరోజు వాస్తవంగా చెప్తున్నాను, ఎంతమంది ఎన్ని పనులు చేసినా రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో అయ్యా విశ్వబ్రాహ్మణులు దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. చాలా మంది కార్పెంటర్లు ఉన్నారు, మన వాళ్ళు బంగారు పని చేసే వాళ్ళు ఉన్నారు, శిల్పులు ఉన్నారు, 5 వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక మెమరాండం పంపించాము, మనిషికి 10,000 రూపాయలు ఇవ్వండి, వృత్తిని ఎందుకని ఇవ్వండి అని. ఒక దరిద్రం పట్టినాడు ఆంధ్రప్రదేశ్ కి, దరిద్రం పట్టినట్టు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరికి చేయడం ఎవరికైనా జరిగిందంటే రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుడిగా జరిగింది. అది గమనించలేని విధవులు చాలా మంది ఏమనుకోండి 2 రోజులుగా అది గమనించలేని వైసీపీ విధవులు చాలా మంది విశ్వబ్రాహ్మణ సోదరులు కలుసుకొని తిరుగుతున్నారు కొంతమంది. నిజం చెప్తున్నాను, ఈ రోజు మన వాళ్ళు చాలా అజ్ఞానమైన స్థితిలో పనులు లేక వ్యాపారాలు లేక మన వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అన్న విషయం మీరు ఎప్పుడన్నా కానీ ఆత్మహత్యలు చేస్తున్నారు. అటువంటి వైసీపీని గెలిపిస్తామా? రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్లు చంద్రబాబు నాయుడు గెలిపిస్తామా? ఎవరిని గెలిపిస్తాము? చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు విశ్వబ్రాహ్మణులకు వెంట ఉండి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు కలియుగంలో కాలజ్ఞానాన్ని బయటికి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం రామారావు గారు మాత్రమే. ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు విశ్వబ్రాహ్మణులకి ఇంత వెలుగు వచ్చిందంటే, విశ్వబ్రాహ్మణులుగా గుర్తింపు వచ్చిందంటే కేవలం రామారావు గారు. అటువంటి రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని హ్యాండిల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2014లో మనకి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. 100 కోట్ల రూపాయలు చాలా మంది తీసుకున్నారు. కానీ వైసీపీలో 56 బీసీ కులాలని ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పి దరిద్రం కాకపోతే 56 కార్పొరేషన్కి 56 లక్షల రూపాయలు పెట్టాల. 56 లక్షల రూపాయలు 56 కార్పొరేషన్ పెట్టాల. బీసీలని ఎంత అనగలంటే అనగలిగినాడు. ఈ రోజు మనం ఖచ్చితంగా మనం ఎవరైనా గెలిపించుకోవాలంటే ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా ఏ గుర్తున్నా ఉమ్మడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. పైన చంద్రబాబు రావాలి. ఇక్కడ కదిరికి వచ్చిందంటే కందికుంట గారు నేను ఉన్నాను కదిరికి 20 సంవత్సరాలుగా ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది పోతున్నారు. 5 ఏళ్ళ ఒక ముఖం కనబడేది, 5 ఏళ్ళ తర్వాత వాడు రాడు ఏడుంటారు వాడికే తెలియదు. అటువంటి ప్లేస్ లో కందికుంట గారు నేను ఉన్నాను, 5 ఏళ్ళ నుండి నేను ఉన్నాను. ఎంతో మందికి ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీలతో సహా ఈ రోజు పల్లెలన్నీ తిరుగుతున్నాం. కందికుంట గారింట ఎంతో మంది మాకు సహాయం చేసినారంటున్నారంటే వాస్తవంగా అయితే ఎమ్మెల్యే కన్నా వ్యక్తులు కానీ సహాయం చేయాలంటే సహాయం కందికుంట గారు చేశారు. అటువంటి కందికుంట గారిని గెలిపించుకునే అవకాశం మనకి దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. బ్రహ్మ గారు మనకి ఇప్పుడు ఆ అవకాశం కందికుంట గారిని కనీసం 50,000 మెజారిటీ మనం ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయాలి. ఇంకా చాలా మాట్లాడేది ఉంది, తక్కువ జనాలు ఉన్నారు, అది మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.